హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రోజులాగానే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి, గర్భవతులు నీరు కాకుండా ఇంకా ఎలాంటివి తాగవచ్చు, ఎలాంటివి తాగకూడదు కూడా ఈరోజు వీడియోలో చూసుకుందాం. ఒకవేళ మీరు ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ వీడియో. గర్భధారణ సమయంలో తినే వస్తువుల మీద మాత్రమే కాకుండా మనం తాగే వస్తువుల మీద కూడా శ్రద్ధ చూపించాలి. అప్పుడే కడుపులోని శిశువుకు ఎలాంటి అనారోగ్యం రాకుండా మనం కాపాడొచ్చు. ఇప్పుడు అలాంటి పదార్థాలు ఏంటో చూద్దామా. గర్భవతులు తప్పకుండా తాగవలసిన పానీయంలో ముందున్నది కొబ్బరి నీరు. కొబ్బరి నీరు తాగడం వలన కడుపులోని శిశువుకు పోషణ అందడంతో పాటు తల్లికి నిర్జలీకరణం అవ్వకుండా కాపాడుతూ మలబద్ధకాల నుండి దూరం చేస్తుంది. దీనితో పాటు తల్లికి గర్భధారణ సమయంలో వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా కూడా ఇది కాపాడుతుంది. నెక్స్ట్ ఏంటంటే పాలు గనక గర్భవతులు రోజు తాగారు అంటే కడుపులోని శిశువుకు ఎముకలు మరియు కండరాలు చాలా బలంగా పెరగడంతో పాటు శిశువు మంచి వెయిట్తో పుడుతుంది. పాలు తాగడం వలన తల్లికి కూడా మంచి పోషణ అందుతుంది. పాలతో పాటు పాలకు సంబంధించిన అన్ని డ్రింక్స్ అనేవి తాగొచ్చు. బాదం మిల్క్, మజ్జిగ లాంటివి కూడా తాగవచ్చు. గర్భవతులు తప్పకుండా తీసుకోవాల్సిన పానీయాలు నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రూట్ జ్యూసెస్. ఇందులోనూ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలి. వితౌట్ షుగర్ అనేవి తీసుకుంటే చాలా మంచిది. పళ్ళ రసాలు తాగడం వలన తల్లికి నిర్జలీకరణ అవ్వకుండా అనీమియాలను దూరం చేయడంతో పాటు శిశువుకు కూడా మంచి పోషణ అందుతుంది. ఎలాంటి జ్యూసెస్ తీసుకోవాలి అంటే లెమన్ జ్యూస్, షుగర్ కేన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ప్లమ్ జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్, యాపిల్ జ్యూస్, స్ట్రాబెర్రీ జ్యూస్ మరియు పొమోగ్రానైట్ జ్యూసెస్ అనేవి తీసుకోవచ్చు. దీంతో పాటు స్మూతీస్ అయితే యాపిల్ స్మూతీ, డ్రై ఫ్రూట్ స్మూతీ లాంటివి తీసుకున్నా మంచిదే. నెక్స్ట్ గర్భవతులు తీసుకోవాల్సిన జ్యూసెస్ ఏంటి అంటే వెజిటేబుల్ జ్యూసెస్. వెజిటేబుల్స్లో ఎన్నో పోషణలు ఉన్నాయి. దీనివలన కడుపులోని శిశువు మంచి వెయిట్ మరియు కలర్తో పుడుతుంది. తల్లికి మంచి పోషణతో పాటు అనీమియా నుండి కూడా దూరం చేస్తుంది. సో మీరు తీసుకోవాలి క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ స్మూతీ, టొమాటో జ్యూస్ మరియు స్పినచ్ స్మూతీస్ లాంటివి తీసుకోవచ్చు. ఇంతవరకు గర్భవతులు తాగవలసిన పదార్థాలు చూసాం. ఇప్పుడు ఏవి తాగకూడదో కూడా మనం గుర్తించాలి. ముఖ్యంగా చూస్తే కెఫైన్ ఉండే పదార్థాలు గర్భవతులు తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులోని కెఫైన్ వలన కడుపులోని శిశువుకు లోపాలు ఏర్పడడంతో పాటు తల్లికి కూడా ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కెఫైన్ను చాలా వరకు దూరం చేస్తేనే మంచిది. కెఫైన్ ఎక్కువగా ఉండే పానీయాలు ఏంటో తెలుసా? టీ, కాఫీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ, సోడా, కోలా, కూల్ డ్రింక్స్, ఐస్ కాఫీ, బియర్, కాక్టైల్ ఇలాంటివి తప్పకుండా గర్భవతులు తాగకూడదు. ఫ్రూట్ జ్యూసెస్లో అయితే పైనాపిల్ జ్యూస్ని అవాయిడ్ చేయాలి. చూసారు కదా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.